ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తున్న ఒక పెద్ద సంఘటనగా మారిపోయింది. ఫిబ్రవరి 28, 2026 నుండి స్టార్ట్ అయిన ఈ యుద్ధం ఇప్పుడు సెకండ్ వీక్లోకి ఎంటర్ అయింది. మరి సిచ్యువేషన్ రోజురోజుకి ఇంకా సీరియస్గా మారుతోంది. యుఎస్ మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద మ్యాసివ్ ఎయిర్ స్ట్రైక్స్ స్టార్ట్ చేశారు. ఈ అటాక్స్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమినేయి కూడా చచ్చిపోయారు అని రిపోర్ట్స్ వచ్చాయి. దానితో ఇరాన్ పాలిటిక్స్ మరియు మిలిటరీ సిస్టంలో పెద్ద షాక్ క్రియేట్ అయింది. మీరు ఇలాంటి ఇంపార్టెంట్ గ్లోబల్ అప్డేట్స్ సింపుల్గా అర్థమయ్యే విధంగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే ప్రపంచంలో జరిగే పెద్ద ఈవెంట్స్, వార్స్, టెక్నాలజీ మరియు ఫ్యూచర్ టాపిక్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు రెగ్యులర్గా వీడియోస్ తీసుకొస్తూ ఉంటాం. ఇప్పుడు తెహ్రాన్ సిటీలో హెవీ బాంబార్డ్మెంట్ జరుగుతోంది. ఆయిల్ ఫెసిలిటీస్, ఎయిర్పోర్ట్స్, అండర్గ్రౌండ్ బంకర్స్ లాంటి కీ మిలిటరీ ప్లేసెస్ని టార్గెట్ చేసి స్ట్రైక్స్ చేస్తున్నారు. రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటివరకు 3000 కన్నా ఎక్కువ ప్లేసెస్ హిట్ అయ్యాయి. ఆల్మోస్ట్ 1300 మందికి పైగా క్యాజువాలిటీస్ రిపోర్ట్ అయ్యాయి. యుఎస్ నేవీ అటాక్స్ వల్ల ఇరాన్కి సంబంధించిన 40 కన్నా ఎక్కువ నేవల్ షిప్స్ డెస్ట్రాయ్ అయ్యాయని కూడా చెప్తున్నారు. ఇరాన్ సైడ్ నుండి చూస్తే ప్రెసిడెంట్ మజూద్ పెజెష్కియాన్ క్లియర్గా చెప్పారు, మేము సరెండర్ అవ్వము, ఈ వార్ లాంగ్ టైం వరకు కంటిన్యూ అవ్వచ్చు. ఇరాన్ మిలిటరీ లీడర్స్ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా మరియు ఇజ్రాయెల్కి ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేస్తాం అని థ్రెటన్ చేస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ మిసైల్స్ ఇజ్రాయెల్ మరియు యుఎస్ ఎలైజ్ అయిన యుఏఈ, ఖతార్, బహ్రెయిన్ డైరెక్షన్లో లాంచ్ చేస్తున్నారు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. యుఎస్ సైడ్లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతున్నారు. ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇరాన్ని మిడిల్ ఈస్ట్లో బిగ్గెస్ట్ లూజర్ అని క్రిటిసైజ్ చేశారు. ట్రంప్ చెప్పిన ప్రకారం యుఎస్ ఫోర్సెస్ ఆల్రెడీ ఇరాన్ మిలిటరీ పవర్ని చాలా వీకెన్ చేశాయి. 3000 కన్నా ఎక్కువ మిలిటరీ టార్గెట్స్ డెస్ట్రాయ్ చేశామని యుఎస్ సెంట్రల్ కమాండ్ అనౌన్స్ చేసింది. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు కూడా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన చెప్పారు, ఇజ్రాయెల్ ఈ వార్ని ఫుల్ ఫోర్స్తో కంటిన్యూ చేస్తుంది అని. ఫస్ట్ వీక్లోనే ఇజ్రాయెల్ 3400 ఎయిర్ స్ట్రైక్స్ చేసి ఆల్మోస్ట్ 7500 మ్యూనిషన్స్ డ్రాప్ చేసింది అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. తెహ్రాన్లో రెవల్యూషనరీ గార్డ్ బేసెస్, మిలిటరీ బంకర్స్, మెహ్రాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్న ఎయిర్క్రాఫ్ట్స్ మరియు న్యూక్లియర్ రిలేటెడ్ ఫెసిలిటీస్ని కూడా టార్గెట్ చేశారు. ఇంకా సిచ్యువేషన్ కాంప్లికేటెడ్ అవ్వడానికి లెబనాన్ నుండి హెజ్బుల్లా రాకెట్స్ ఇజ్రాయెల్ మీద ఫైర్ చేసింది. దానికి రెస్పాన్స్గా ఇజ్రాయెల్ కూడా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. ఇజ్రాయెల్ సిటీస్లో సైరెన్స్ కంటిన్యూస్గా వినిపిస్తున్నాయి. సివిలియన్స్ బంకర్స్లో షెల్టర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు వరల్డ్ మొత్తం ఒక క్వశ్చన్ అడుగుతోంది, ఈ వార్ ఇక్కడే ఆగిపోతుందా లేక ఇంకా పెద్ద గ్లోబల్ కాన్ఫ్లిక్ట్గా మారిపోతుందా? ఇరాన్ సరెండర్ అవ్వడానికి రెడీగా లేదు. యుఎస్ మరియు ఇజ్రాయెల్ అటాక్స్ స్టాప్ చేయడానికి కనిపించడం లేదు. కాబట్టి నెక్స్ట్ ఫ్యూ డేస్లో జరిగే డెవలప్మెంట్స్ ప్రపంచం ఫ్యూచర్ని డిసైడ్ చేయొచ్చు. ఈ కాన్ఫ్లిక్ట్ మిడిల్ ఈస్ట్ మాత్రమే కాదు, గ్లోబల్ పాలిటిక్స్ మరియు ఎకానమీ మీద కూడా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు.